హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరకు వ్యాలీ లోకల్. ఈ రోజు నైట్ కి చికెన్ పులావ్ చేయబోతున్నాము. ఎందుకంటే మా బాబు అసలు తినట్లేదు. ఏం తింటావరా అంటే నేను చికెన్ బిర్యానీ తింటాను అన్నాడు. సో ఆడి కోసం అనేసి ఒక 100 రూపాయలు చికెన్ అయితే తీసుకొచ్చాను. సో దీంతో అయితే ఇప్పుడు చికెన్ పులావ్ అయితే చేసి పెడతాను. సో నాకు తెలిసిన విధానంగా నేనైతే చికెన్ పులావ్ ఈ నైట్ కి చేసి పెడతాను. మీరు చూసేయండి. సో మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరైతే ఫస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో కాస్త టేస్ట్ కి సరిపడే సాల్ట్ ముందుగానే కడిగి పెట్టుకున్నాను చికెన్ రెడీగా. సో టైం అయిపోతుంది అనేసి ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. కాస్త గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. కాస్త కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇందులో టేస్ట్ కి. టైం వేస్ట్ చేయకుండా పెరుగు కూడా ఇందులోనే వేసుకొని ఒకేసారి కలిపేసుకుంటాను. ముక్కలకి బాగా పట్టేటట్టుగా బాగా మసాలాలు, కారము, పసుపు, ఉప్పు అన్నీ ఒక్కసారి ముక్కలకి నీట్గా పట్టేటట్టుగా కలిపేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకుంటాను. కాసేపు మూతేసుకొని ఒక పావు గంట అరగంట పక్కన పెట్టేసుకుంటాను. పొయ్యి వెలిగించుకొని ఒక మంచి తప్పేలా అంటే చిన్న డేక్సా రెడీ చేసుకుంటున్నాను. తప్పేలా వేడెక్కిపోయిందండి. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిపోయిందండి. సో ఇందులో వేడైన తర్వాత మనము ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. నేనైతే మసాలా కట్ట ఏమి యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మాకు కొంచెము కడుపు అనేది మంట వచ్చేస్తుంది అనేసి మసాలా కాస్త తగ్గిస్తున్నాము. ఉల్లిపాయలు కాస్త రంగు మారే వరకు వేయించుకుందాము. దంచుకున్న వెల్లుల్లి ముద్ద అయితే వేసుకుంటున్నాను. దీన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుందాము. పచ్చివాసన అయితే పోయింది. లైట్గా బ్రౌన్ కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు కోసుకున్న టమాటా కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం దీన్ని. టమాటా మెత్తగా అయ్యే వరకు మూత వేసుకుందాము. కాసేపు కింద లేదో ఒకసారి చూసేసుకొని కలిపేసుకుందాము. ఒక 50% అయితే మెత్తగా అయితే అయిపోయింది. దీంట్లో కాస్త ఇప్పుడు చికెన్ మసాలా వేసుకొని కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఒక 2 నిమిషాలు వేగించుకుందాము. ఇందులో కాస్త చికెన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఒక్క 2 నిమిషాలు, ఎక్కువసేపు ఏం కాదు, ఒక్క 2 నిమిషాలు మళ్ళీ ఒక్కసారి వేగించుకొని చికెన్ వేసేసుకుంటాను. అయిపోయింది టమాటా అయితే. చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. వేసుకున్న చికెన్ని టమాటా గ్రేవీ తోటి బాగా కలిపేసుకొని ఒక్క 10 నిమిషాలు బాయిల్ చేసుకుందాము చికెన్ని. సూపర్గా కనిపిస్తుంది కదండి. చాలా బాగా నోరు ఊరిపోతుంది. భలే కనిపిస్తుంది చికెన్. మూత వేసుకొని ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుందాం చికెన్ని. ఒకసారి మధ్యలో ప్లేట్ తీసుకొని చికెన్ పరిస్థితి ఏంటో ఒకసారి చూసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఆల్రెడీ ఆయిల్ అనేది పైన వస్తుంది. ఒకసారి కలిపేసుకుందామండి చికెన్ని. మూత పెట్టేసుకుందాము. ఆయిల్ బాగా పైన వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అండ్ ఆయిల్ అయితే బాగా పైకి వచ్చింది. ఆల్మోస్ట్ చూడండి అంటుకొని పోతుంది. ఈ విధంగా అయితే రెడీ అయిపోవాలి చికెన్ అనేది గ్రేవీ. కొన్ని ముక్కలు నేను సైడ్ చేసుకుంటున్నాను. ఓన్లీ ముక్కలే. నేను ఒక గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను కాబట్టి వేడి నీళ్ళు ఒక గ్లాస్ నర వాటర్ వేసుకుంటున్నాను. మరుగు వచ్చే వరకు మూత అయితే వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఎసరు వచ్చేస్తున్నట్టుంది. సో సూపర్గా మరుగు అయితే వచ్చింది. ఇప్పుడైతే నేను నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో పోసేసుకుంటున్నాను. మనది బాస్మతి రైస్ కాదండి, మనది ఓన్లీ మామూలు రైసే, చిన్న బియ్యము. బాస్మతి రైస్ వండుకోవాలంటే మనకు బడ్జెట్ లేదండి. సో దీంతో మనము చేసుకుంటున్నాము. ఒకసారి గట్టితో కలిపేసుకుంటాను. పక్కన తీసి పెట్టుకున్న ముక్కలు అయితే ఈ మీదన వేసేసుకుంటున్నాను. సో దమ్ము రావడానికి అయితే నేనైతే మూత వేసుకుంటున్నాను. ఇప్పుడు బిర్యానీ పరిస్థితి ఏంటో ఒకసారి చూసేద్దాము. ఇంకా ఉడకాలి. ఈ టైంలో కాస్త కొత్తిమీర జల్లుకొని
మళ్ళీ మూత వేసేసుకుందాము. మంట కొంచెం తగ్గించుకొని మూత అయితే వేసేసుకుంటాను మళ్ళీ. ఓకేనండి, పులావ్ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా రెడీ అయిపోయింది. మంచిగా వచ్చింది, ఫ్లేవర్ సూపర్గా అనిపిస్తుంది. దీన్ని ఇప్పుడైతే తినేసి రుచి ఎలాగుందో మీకు చెప్తాము. ముందైతే రెడీ ప్లేట్లు వేసేసుకుందాము. దీంట్లో అయితే మనకు గ్రేవీ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది గ్రేవీగానే ఉంది. ఏం కలుపుకొని తినే అవసరం లేదు. ఇది మా బాబుకి ఇచ్చేస్తున్నాను. నాన్న, బిర్యానీ అన్నావు కదా, బిర్యానీ చాలా ఇంకా ఇవ్వాలా? సరిపోద్దా? నేను కూడా వడ్డించుకుంటాను. మా ఆవిడైతే తినదు, చికెన్ ముట్టుకోదు. తన వంతు కూడా మేమే లాగించేస్తాము, నేను మా బాబు. టేస్ట్ ఎలాగుందో చెప్తాను మీకు. చూడండి ముక్కలు అయితే ఎలా ఉడికాయో చూడండి. చూసారు కదా ఎంత చక్కగా ఉడికాయో. సూపర్గా అయిపోయింది. పీసులు ఊడిపోతున్నాయి. ఈ ముక్కతోటి ఒక ముద్ద వేసి చూద్దాం ఎలాగ అనిపిస్తుందో చూద్దాం. వావ్ బాబా, చాలా బాగుంది. ఫ్యాష్ అబ్బా. మేము అసలు ఏ మసాలా వేయలేదు, అంటే విడి మసాలా కట్ట ఉంటాయి కదా, అవి ఏమి వేయలేదు. అవి వేసి ఉంటే గనక నాకు ఎందుకో తినాలనిపించదు. ఎందుకు తింటే మాత్రము కడుపు మంట వచ్చేస్తుంది. ఇది అయితే ప్లెయిన్ గా ఉంది, సూపర్ ఉంది. ఫ్లేవర్ ఎక్కువ లాగించేసేయచ్చు. ఇలా ఉంటే మాత్రము చాలా ఎక్కువ తినవచ్చు. స్వర్గమే. టేస్ట్ అయితే నాకు నచ్చింది అబ్బా. ఇదండి మరి ఈరోజు ఒక వీడియో. నైట్ మా బాబు కోసం అనేసి చికెన్ బిర్యానీ చేసి ఇచ్చాము. ఏడు తింటావు నాన్న అంటే చికెన్ బిర్యానీ తింటాను నాన్న అన్నాడు. సో నేనైతే తీసుకొచ్చి చేసి ఇచ్చాను. సూపర్గా వచ్చింది టేస్ట్, నాకైతే నచ్చింది. బిర్యానీ అయితే చక్కగా వచ్చింది చూడండి, ఆయిల్ గా. అసలు పక్కన గ్రేవ్ చేసుకోక్కర్లేదు, ఇదే నీట్ గా కలుపుకొని తినొచ్చు అనమాట. సూపర్గా ఉంది. టేస్ట్ ఫ్లేవర్ అదిరిపోయింది, పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తామండి. టాటా, బాయ్ బాయ్, సీ యూ.